యాహ్! ఇదొక ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్. జనరల్‌గా ఇట్లాంటి సంఘటనలు రేర్‌గా జరుగుతుంటాయి. అంటే ఒక 13 ఏళ్ల అబ్బాయి, 14 ఏళ్ల అమ్మాయి ఇద్దరు గూడా మైనర్ బాలబాలికలని చెప్పుకోవచ్చు. ఆహ్, సో, వీళ్ళిద్దరూ కలిసి ఎలోప్ అయ్యారు. అంటే పారిపోయారు. ఆహ్, సో, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. సో, వాళ్ళని పోలీసులు ఎలా పట్టుకున్నారు? ఆహ్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి సంఘటనల పట్ల జరిగినప్పుడు పేరెంట్స్ విపరీతంగా భయాందోళనకి లోనయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు ఎదిగొస్తున్న క్రమంలో ఎదిగొస్తున్న కొద్దీ పేరెంట్స్‌కి భయం గూడా ఆ రేంజ్‌లో వాళ్ళ వయసు ఎంత పెరుగుతుంటే వీళ్ళ భయం గూడా అంత పెరుగుతా ఉంటది. చాలామంది పేరెంట్స్ నేను చూసాను. పిల్లలు పెద్దయ్యే కొద్దీ వాళ్ళ ఆందోళన, టెన్షన్ అనేది పెరుగుతా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఏం జేస్తారో ఏమో! వీళ్ళని ఎలా కాపాడాలి అనేది. సో, ఈ సంఘటన ఎలా జరిగింది? ఏం జరిగింది? దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? పేరెంటింగ్ అంటే ఇవాళ పేరెంట్స్‌కి ఎలాంటి టిప్స్ పేరెంట్స్ ఫాలో కావాలి? తమ పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని మీద సైకాలజిస్టులు గాని, లేకపోతే పేరెంటింగ్ కౌన్సిలర్స్ గాని ఏం చెప్తున్నారు? అనేది మనం చూద్దాం. సో, ఇది కృష్ణా లంక విజయవాడ దగ్గర కృష్ణా లంక దగ్గర జరిగిన సంఘటన. కృష్ణా లంకకి సంబంధించిన వాళ్ళ పేర్లు మైనర్లు కాబట్టి పోలీసులు బయట పెట్టలేదు. సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. క్రైమ్‌లో మైనర్లు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ పేర్లు బయట పెట్టకని. సో, అందుకని పోలీసులు బయట పెట్టలేదు. సో, అబ్బాయి, అమ్మాయి అనుకుందాం. అబ్బాయి 8దో క్లాసు, అమ్మాయి 9దో క్లాస్ చదువుతున్నారు. సో, మొన్న బుధవారం అబ్బాయికి బర్త్‌డే. అందువల్ల అబ్బాయి నేను స్కూల్‌కెళ్ళను ఈరోజు. నేను బర్త్‌డే జరుపుకుంటానంటే ఇంట్లో వదిలేశారు. ఇంట్లో వాళ్ళు అమ్మ, నాన్న కూడా బయట పనులకెళ్ళిపోయారు. అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు. ఇక్కడ అమ్మాయి ఇంట్లో 8:30కి బయలుదేరింది. నేను స్కూల్‌కెళ్తున్నానని చెప్పి నేరుగా అబ్బాయి ఇంటికొచ్చింది. సో, అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు. వాళ్ళు కమ్యూనికేట్ ముందుగానే చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్నారు. సో, అమ్మాయి వచ్చింది. కేక్ తెచ్చుకున్నారు ఇద్దరు. కేక్ కట్ చేసి బర్త్‌డే జరుపుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత "నువ్వు ఇక్కడే ఉండు. నేను స్కూల్‌కెళ్ళి చాక్లెట్‌లు బంచేసి వస్తానని" చెప్పి ఈ అబ్బాయి ఈ అమ్మాయిని ఇక్కడే పెట్టి వీళ్ళింట్లో ఈ అబ్బాయి వెళ్ళి స్కూల్లో చాక్లెట్లు అందరికి ఫ్రెండ్స్‌కి, టీచర్లకి అంతా చాక్లెట్లు పంచి ఈరోజు నా బర్త్‌డే సార్ అని చెప్పి చేసి మళ్ళీ ఇంటికొచ్చాడు. వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. సరే నేను మా ఇంటికెళ్ళొస్తానని చెప్పింది. ఆహ్, ఈ అమ్మాయి ఇంటికొచ్చేసింది. భోజనం చేసింది. మళ్ళీ నేను స్కూల్‌కెళ్తున్నాను. జనరల్‌గా ఈ అమ్మాయి లంచ్‌కి ఇంటికెళ్తాది. అలాగా ఈ అమ్మాయి ఇంటికెళ్ళి మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ వీళ్ళ ఇంటికొచ్చింది. ఈ అబ్బాయి కూడా లంచ్ చేస్తున్నాడు. రెడీగున్నాడు. సో, వీళ్ళిద్దరూ ఈ అబ్బాయి వీళ్ళ నాన్న ఫోన్ ఒకటి ఇంట్లో ఉండేది. ఆ ఫోన్ తీసుకున్నాడు. అట్లాగే 10,000 ఇంట్లో క్యాష్ ఉండింది. క్యాష్ తీసుకున్నారు. ఇద్దరు కలిసి బయటకొచ్చి విజయవాడ బస్ స్టాండ్‌కొచ్చి హైదరాబాద్ బస్ ఎక్కారు. ఈ అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. సో, బస్ ఎక్కేసారు. హైదరాబాద్ వచ్చేసారు. ఇక్కడ అమ్మాయి పేరెంట్స్ ఫస్ట్ ఆందోళన పడ్డారు. అమ్మాయేమో స్కూల్ నుంచి ఇంటికి రాలేదు. దాంతో వీళ్ళెళ్ళి స్కూల్‌లో ఫ్రెండ్స్‌ని అడిగారు. లేదు అసలు ఈరోజు స్కూల్‌కే రాలేదు మీ పాప అని చెప్పారు. దాంతో వాళ్ళు ఆందోళనకు గురయ్యి పోలీసులను అప్రోచ్ అయ్యారు. ఈ లోపల అబ్బాయి పేరెంట్స్ కూడా ఇంటికొచ్చారు. అబ్బాయి కనబడలేదు. దాంతో వాళ్ళు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. సో, ఇద్దరు వచ్చేసరికి వీళ్ళిద్దరూ కలిసే ఎళ్ళుంటారు అన్న ఇది వచ్చింది. సో, పోలీసులు ఆ నిర్ణయానికి వచ్చారు. వీళ్ళిద్దరూ స్నేహితులని కూడా పక్కన అబ్బాయిల్ని, అమ్మాయిల్ని విచారిస్తే వాళ్ళిద్దరూ క్లోజ్‌గా ఉంటారు సార్ అని చెప్పారు. సో, దాంతో వీళ్ళిద్దరే వెళ్ళుండొచ్చు. ఎక్కడికెళ్ళుంటారు ఏంటనేది ఇంకా అబ్బాయి ఇంటి దగ్గర నుంచి సీసీటీవీలు పరిశీలించారు. సో, ఆ సీసీటీవీలో ఇద్దరు కూడా స్కూల్ యూనిఫామ్‌లోనే హైదరాబాద్ బస్ ఎక్కినట్టుగా పోలీసులకి అర్థమైంది. దాంతో వాళ్ళు పోలీసులు ఈ ఫోను తీసుకెళ్ళాడని వాళ్ళ అబ్బాయిల నాన్న చెప్పాడు. దాంతో ఫోను ట్రాప్ చేద్దామని అనుకున్నారు గానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. దాని తర్వాత 10 గంటలకి అట్లా ఫోను ఆన్ చేసినప్పుడు వీళ్ళకి అర్థమైంది వీళ్ళు హైదరాబాద్ పోయారని. సో, ఈ లోపల పోలీసులు కూడా బయలుదేరి హైదరాబాద్ రావడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈ లోపల ఇక్కడేం జరిగిందంటే వీళ్ళు రాత్రి 10 అయింది వీళ్ళొచ్చేసరికి వనస్థలి పొలంలో దిగారు వీళ్ళు. అక్కడ దిగి అక్కడి నుంచి వీళ్ళు లోపలికెళ్ళి ఒక ఆటో పట్టుకున్నారు. అక్కడి నుంచి తుక్కుగూడ. మరి అబ్బాయికి ఎవరైనా తెలిసినోళ్ళు ఉన్నారా? అక్కడేమి డీటెయిల్స్ లేవు గానీ తుక్కుగూడకి పోయి అక్కడ ఎవరన్నా రెంట్‌కి ఇల్లిస్తారా అంకుల్ అని ఆటో వాడిని అడిగారు. అప్పటికే 10:30 అయింది. 10:30 నైట్‌కి ఇల్లు రెంట్‌కి ఎవరిచ్చేది? అసలు మీరెవరు ఏంటని ఆటో డ్రైవర్‌కి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి మీరెవరు? ఏంటి? వివరాలు చెప్పండి. మీరు ఇలాగా హైదరాబాద్ ఇది.
మీరు అమాయకంగా ఇట్లా వచ్చేస్తే ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యత, అది ఇదని ఆటో డ్రైవర్ మాట్లాడితే సరే ఇంక వాళ్ళు అప్పటికే భయపడ్డారు వాళ్ళు. మరి ఏ ప్లాన్‌తో వచ్చారనేది తెలీదు వాళ్ళు. వచ్చేసి ఇంకా ఆటో డ్రైవర్ ఇవన్నీ అడిగేసరికి చెప్పారు. ఇట్లా మా నాన్న అని నంబర్ కూడా ఇచ్చారు. దాంతో ఈయన వాళ్ళ పేరెంట్స్‌కి ఆటో డ్రైవర్ ఫోన్ చేశాడు. ఇట్లా మీ పిల్లలు ఇట్లా వెళ్ళారు, నా దగ్గర ఉన్నారని. సో, మొత్తానికి పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి అప్పగించి కౌన్సిలింగ్ అది ఇచ్చారు. సో, ప్రస్తుతానికి అది జరిగింది. అంటే ఇక్కడ ఒకటి ఈ పిల్లల్లో కొంత అమాయకత్వం ఉందని చెప్పొచ్చు. లక్కీగా మంచి ఆటో డ్రైవరు వాళ్ళకి దొరికాడు కాబట్టి సరిపోయింది. మామూలుగా అయితే పిల్లల్ని కిడ్నాపులు చేసే ముఠాలు ఉన్నారు. పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం, ఒకటి కిడ్నీలో లేకపోతే ఇంకోటో అవయవాలు తీసుకోవడం ఒకటైతే, రెండోది పిల్లల్ని అమ్మేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళని కొద్దిగా వికలాంగుల్లాగా తయారు చేసి భిక్షగాళ్ళగా మార్చేసే భిక్షగాళ్ళ మాఫియా ఉంటుంది. ఇలాగ రకరకాలుగా పిల్లల్ని ఎత్తుకుపోయే బ్యాచ్లు ఉంటారు. కొన్ని కర్మాగారాల్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకొని పని చేయించడం, ఇలా రకరకాలుగా ఉంది. మనకి చైల్డ్ ట్రాఫికింగ్ ఉంటుంది. అమ్మాయి అయితే ఏం చేస్తారంటే సెక్సువల్ దీంట్లోకి అమ్మాయిని తీసుకెళ్ళి ఏ నేపాల్కో ఇంకో చోటుకో అమ్మేస్తారు, శ్రీలంక వాళ్ళగా. సో ఇవన్నీ తప్పించుకున్నారు వీళ్ళు లక్కీగా. ఆ డ్రైవర్ మంచివాడు కాబట్టి అతను ఇచ్చేసాడు. కానీ లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ లేక కానీ వీళ్ళు వెళ్ళిపోయింటే ఇంక వీళ్ళు దొరికే ప్రసక్తి కూడా లేదు. అది పెద్ద ముఠాలో ఇంటర్నేషనల్ మాఫియా ఉంటుంది, అలాంటివి జరుగుతాయి. కానీ పిల్లలకి ఆ విషయాలు ఏవి తెలియవు. వీళ్ళు ఏంటంటే ప్రేమించుకున్నారు, సరదాగా హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయ్యారు, ఒక అడ్వెంచరస్గా ఫీల్ అయ్యి వచ్చేసారు. సో ఇట్లాంటివి విన్నప్పుడు పేరెంట్స్కి నిజంగానే పిల్లలు ఉన్న పేరెంట్స్కి గుండెలు అదిరిపోతాయి, మన పిల్లల పరిస్థితి ఏంటి అని. దీనికి సైకాలజిస్టులు చెప్తున్నది ఏమంటే, దీనికి ప్రధానంగా ఏంటంటే ఒకటి అడోల్సెంట్ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది క్లియర్గా. వాళ్ళకి ఏంటంటే హార్మోన్స్ అప్పుడే ఉత్పత్తి అవుతుంటాయి, అడోల్సెంట్ బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో అట్రాక్షన్ అనేది కామన్, క్రష్ అనవచ్చు లేకపోతే అట్రాక్షన్ అనేది అబ్బాయిల అమ్మాయిల మధ్య అట్రాక్షన్ అనేది కామన్. వాళ్ళకి ఏంటంటే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే బ్రెయిన్లో జడ్జిమెంట్ అండ్ రిస్క్ సంబంధించి నిర్ణయాలు తీసుకునే దానికి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ అయ్యి ఉండాలి. అది మామూలుగా డెవలప్ అవడానికి 20 ఏళ్ల తర్వాత కానీ డెవలప్ అవ్వదు. ఈ లోపలే వీళ్ళు ఎక్కువగా రిస్క్ చేసే బిహేవియర్ ఉన్న పిల్లల్లో ఈ ప్రీ పేరెంటల్ కార్టెక్స్ అనేది డెవలప్ కాకపోవడం అనేది ప్రధాన కారణంగా చెప్తారు. అందుకనే పేరెంట్స్ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అట్లాగే మీడియా అండ్ డీటెయిల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. సోషల్ మీడియాలో ఇలాగా పెరగడం, సినిమాల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న పిల్లల మధ్య లవ్ స్టోరీలు,